అయితే తాతయ్యకి ఫోన్ చేయి. ఏయ్ ఆగండి. ఏయ్ హలో విద్యా. హలో తాతయ్య. ఏంటమ్మా ఏమైంది? ఎవరో ఇంట్లోకి వచ్చి సామానమంతా బయట పడేస్తున్నారు. అన్నికి చెప్దామని కాల్ చేస్తే కలవట్లేదు. ఏం చేయాలో తెలియక మీకు కాల్ చేశాను. మీరు త్వరగా రండి తాతయ్య. నువ్వేం భయపడకమ్మా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. హా, అమ్మా తాతయ్య వస్తున్నారు. అఖిల, అఖిలాండేశ్వరి, అఖిల. ఆగండి ఆగండి. ఎవరు మీరంతా? అఖిల, ఏమైంది అదయ్యా? మమ్మీ ఫ్యాక్టరీకి వెళ్ళినట్టుంది. అవును తాతయ్య, పెద్దమ్మ ఇంట్లో లేదు. ఏమైంది నాన్న? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎవరో యదవలు శారద ఇంటి మీద పడి ఇంట్లో సామానంతా వీధిలోకి ఇసిరేస్తున్నారట. అలా ఎందుకు చేస్తారు? అసలు ఎవరై ఉంటారు? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. నేను వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను. అద్దు, నువ్వు కూడా తాతయ్యతో వెళ్ళు. అలాగేనమ్మా. తాతయ్య, నేను కూడా వస్తాను తాతయ్య. రామా. అయ్యో ఆగండి. ఏయ్ అయ్యో ఎందుకు ఇసిరేస్తున్నారు? ఆగండి. ఆపండ్రా, పడేయండ్రా. ఏయ్ ఆగండి. మీరు మనుషులా పశువులా? మేం ఎంతలా అడుగుతున్నా ఒక్క సమాధానం కూడా చెప్పకుండా ఎందుకు మా ఇంట్లో సామానంతా బయట పడేస్తున్నారు? మేం ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. ఎవరికి అప్పున్నది కూడా లేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా బయట పడేస్తున్నారు? తప్పుకో అమ్మా, ఇందాక నుంచి ఊరికి మా పని కట్టొస్తున్నావు. తప్పుకో. అమ్మా. అమ్మా, నాన్న వెంకీ, రేయ్ బయటికి రండ్రా. ఎవర్రా మీరు? ఏంటిదంతా? మా ఇంట్లో సామాను బయటపడేయమని మీకెవరు చెప్పారు? అది నీ ఇల్లా? మా ఇల్లు కాకపోతే మరేంటి? ఏం మాట్లాడుతున్నావు? నియమాలు నిబంధనలు మాట్లాడుతూ ఉండాను. నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తానబ్బి. కానీ లెక్క ప్రకారం నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా ఇల్లరికపు అల్లుడిగా నా ఇంట్లోనే ఉండావు కదా. కాబట్టి నీకు ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదు కదా. ఏమంటావ్? పోనీ నాకు ఈ ఇల్లు కావాలి, నేను ఈ ఇంట్లోనే ఉండాలి అంటే నువ్వు నా ఇంట్లో ఉండకూడదు. అంటే ఇల్లరికపు అల్లుడిగా నీ గుర్తింపు ఉండకూడదు. అంటే అసలు నువ్వు నా కూతురికి భర్త పోస్టులోనే ఉండకూడదు. దానికి నువ్వు సిద్ధమైతే చెప్పబ్బి, ఇప్పుడే మాట్లాడేసుకుందాము. ఎందుకు అఖిల ఏదో ఒక వంక పెట్టుకుని నా పిల్లల్ని ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? అసలు ఈ ఇల్లు లెక్క ప్రకారం నాకు నా పుట్టింటి నుంచి సంక్రమించింది. ఈ ఇల్లు నా అన్న ద్వారా నాకొచ్చింది. నువ్వు దీన్ని అడ్డు పెట్టుకుని ఆడుకోవాలని చూడకఖిల. అయ్యో అవునా వదినా? ఇది నీ పుట్టింటి ద్వారా వచ్చినాదా? మీ అన్న ద్వారా సంక్రమించినాదా?
ఏది ఇదే ముక్కని నువ్వు కాకుండా నీ పుట్టింటి వాళ్ళ ద్వారా చెప్పించు. అదే మీ అన్నుండాడు కదా, అతని నోటితో చెప్పించు చూద్దాం. చూసినారా? తలొంచుకొని ఉండాది. ఎందుకంటే ఆ హంతకుడు రాడు. ఎందుకంటే ఫ్యాక్టరీలో నా అన్నని అన్యాయంగా చంపి ఆడు పరారీలో ఉండి ఇప్పటికీ 25 ఏళ్ళవుతుండాది. ఆ లెక్క ప్రకారం చూస్తే అట్టాంటి హంతకుడి ఆధీనంలో ఉన్న ఈ ఇంటిని అధికారికంగా స్వాధీనం చేసుకునే హక్కు నాకుండాది. అది తెలుసునా వదినా? నా అన్నయ్య హంతకుడు కాదు. అవునా అని నువ్వు చెప్తుండావా వదినా? మీ అన్నయ్య హంతకుడు కాదని నువ్వు చెప్తావు, నువ్వు హంతకురాలు కాదని నీ కొడుకు చెప్తా ఉండాడు. మీకు మీరే హత్యలు చేసి మీకు మీరే అమాయకులవని చేతులు దులిపేసుకుంటే మరి మేమేం చెయ్యాలా? చప్పట్లు కొట్టి మీకు సన్మానాలు చెయ్యాలా? అసలు నువ్వు నీ అన్న కలిసి హత్య చేసినారని అందరికీ తెలుసు. అది నింద నిజం కాదని నిరూపిస్తానని నీ కొడుకు చెప్పి ఇప్పటికే 6 నెలలు అవుతా ఉండాలి. ఏమీ నిరూపించలేకపోయినాడు. ఏమీ నిరూపించలేకపోయినా కూడా ఇన్ని రోజులు మీరు ఇంట్లో ఉండగలిగినారు అంటే అది మీ గొప్ప, నా గొప్ప? నూటికి 100% నీ గొప్ప అఖిలమ్మా. అయినా ఇలాంటి వాడికి ఇలాంటి విషయాలు ఇంటి ముందు నుంచోబెట్టి నీట్గా చెప్తే అర్థం కాదమ్మా. ఘాటుగా పంచాయతీలో అందరి ముందు నిలబడి చెప్తేనే అర్థమవుతుంది. నిజమే బావుగారు, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా. పంచాయతీని ఏర్పాటు చేయండి. ఏందయ్యా పంచాయతీ పెద్దలో, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించుండేది ధ్యానం చేయడానికో మౌనం పాటించడానికో కాదు. మాట్లాడండి. మాట్లాడండి పెద్ద మనుషులు.